వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కే నాగేశ్వర రెడ్డికి సంబంధించిన అక్రమాస్తులు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. అన్నింటిలో కూడా సిట్ విచారణ అయితే సాగుతుంది. సో దీంట్లో ఇంకొక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది. కోడికత్తి డాక్టర్ అంటున్నారు. ఎందుకంటే కోడికత్తి కేసులో తరచూ వార్తల్లో నిలిచేటువంటి డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. దాదాపు 11 గంటల పాటు. దీన్ని ఎవరు మార్చలేరు, ఈ 11ని ఎవ్వరూ మార్చలేరు. సో 11 గంటల పాటు జరిగినటువంటి ఈ విచారణలో అనేక ప్రశ్నలు సంధించారు అధికారులు కీలక అంశాల మీద. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక పత్రాలు, వ్యాపారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా తీసుకుని రావాల్సిందే అని సిట్ ఆయన్ని ఆదేశించింది. సో విచారణ సందర్భంగా అడిగిన అనేక ప్రశ్నలకి డాక్టర్ సాంబశివారెడ్డి స్పష్టమైనటువంటి సమాధానాలు చెప్పలేక నీళ్లు నవ్వినట్టుగా సమాచారం అందుతోంది. కేఎన్ఆర్ అక్రమార్జనతో సంబంధాలున్నాయనే అనుమానాల మీద సిట్ ప్రత్యేకంగా ఈయన మీద దృష్టి సారించారు అనేటువంటిది కూడా తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఆక్వా, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టిన అంశాలను కూడా సిట్ వాళ్ళు గుర్తించారు అనేది సమాచారం. రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఫార్మా రంగంలోనూ, ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగంలో, అలాగే ఉగాండా సహా పలు ఆఫ్రికా దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు అని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ పెట్టుబడుల కోసం లిక్కర్ వ్యాపారానికి సంబంధించినటువంటి సొమ్ముని హవాలా మార్గంలో తరలించబడినట్లు సిట్ అనుమానిస్తోంది. హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో పలు వ్యాపార సమావేశాలు కూడా జరిగినట్టు దర్యాప్తులు తేలిందంటున్నారు. ఈ సమావేశాలకి డాక్టర్ సాంబశివారెడ్డి, కేఎన్ఆర్ బినామీగా పేర్కొంటున్నటువంటి పుత్తా శివశంకర్ రెడ్డి, రాచమల్లు గౌతమ్ రెడ్డి, ఫార్మా మరియు ఆక్వారా వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త రాజుగారు తదితరులు తరచూ హాజరైనట్టుగా సిట్ గుర్తించింది అని ఒక సమాచారం. అలాగే ఆఫ్రికా వ్యాపారాల్లో చిన్నవాసుదేవరెడ్డి కూడా భాగస్వామిగానే ఉన్నాడట. దర్యాప్తు అధికారులు దీని మీద కూడా గట్టిగా అనుమానిస్తున్నారు. అలాగే కేఎన్ఆర్ ఈ బ్లాక్ మనీ మొత్తాన్ని డాక్టర్ సాంబశివారెడ్డి స్వయంగా హవాలా మార్గంలో తరించారు అంటూ సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది అనేది ఇంకొక సమాచారం దీని ద్వారా తెలుస్తోంది. అలాగే విశాఖపట్నంలో గతంలో జరిగినటువంటి ఠాగూర్ ఫార్మా సంస్థలో జరిగిన ఘోర ప్రమాదం అంశంలో కూడా ఈ దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగినప్పటికీ అది పెద్ద ఎత్తున ప్రచారం కాకుండా కేఎన్ఆర్ ప్రభావంతో మేనేజ్ చేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా దీంట్లో వినిపిస్తున్నాయి. అలాగే మనకు తెలిసిందే, విశాఖలో పారిశ్రామిక సంస్థల ప్రమాదాలు జరిగితే తీవ్రంగా స్పందించేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఠాగూర్ ఫార్మా ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా స్పందించకపోవడం వెనుక ఉన్న కారణాల మీద రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు కూడా ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. అలాగే గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, హైదరాబాద్ ప్రాంతాల్లో మన కోడికత్తి డాక్టర్ రెడ్డి గారితో కలిసి కేఎన్ఆర్ అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహించారు అని సిట్ దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు, హవాలా నెట్వర్క్ మీద సిట్ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తోంది. సో కోడికత్తితో మొదలుపెట్టి కేఎన్ఆర్ ఈ బినామీ వ్యవహారాలు వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా బలమైనటువంటి ఆధారాలతోటి సిట్ విచారణ సాగుతోంది. దాదాపు 11 గంటల పాటు అడిగినటువంటి ప్రశ్నలకి పొంతన లేకుండా సమాధానాలు, నీళ్లు నవలడాలు చేశారు డాక్టర్ అని చెప్పి అంటున్నారు. అలాగే కేఎన్ఆర్కి పాపం తాడేపల్లికి కూడా ఎంట్రీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అన్న ప్రచారం కూడా బయట బలంగానే జరుగుతోంది. మొత్తానికి ఏదో డొంక కదులుతోంది. 2వ వార్షికోత్సవం సందర్భంగా, అంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి సరే వాళ్ళు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసినా ఏం చేసినా మన 4వ తారీఖు ఫలితాలు ప్రజలు ఇచ్చింది తెలిసిందేగా. సో 2 ఏళ్ళు అయ్యింది. ఈ 2వ యానివర్సరీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి మంచి ట్రీట్లో భాగంగా కేఎన్ఆర్ హిస్టరీ మొత్తం అంతా బయటకు తీస్తూ దాని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా లాగుతూ కోడికత్తి దాకా వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటిది. చూద్దాం ఇంకెన్ని షాకులు వెళ్తాయో. షాకులు ఎన్ని వెళ్ళినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడుకోవడం, వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళడం, ఇంతే. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.